అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ ఆ పార్టీ చాటి చెప్పే ఉదారవాద సెక్యులర్ లిబరల్ డెమోక్రటిక్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఒక ప్రత్యేకమైన నెట్వర్క్ ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తోందని, ఆ నెట్వర్క్లో జార్జ్ సోరోస్ లాంటి బిలియనీర్లు భాగస్వామ్యమై వారు ఈ సిద్ధాంతాల పరిరక్షకులుగా అవసరమైతే ఆయా దేశాలలో అల్లకల్లోలం సృష్టించడమే కాకుండా అధికార పదవి మార్పిడులు, ప్రభుత్వాలని బదలాయించడము, అవసరమైతే జిహాదీ ఉన్మాదులను రెచ్చగొట్టడము లాంటి ఎన్నో చర్యలకు పాల్పడతారనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఈ చర్చ అమెరికాలో కూడా తీవ్రంగా జరుగుతోంది. అయితే ఇంతవరకు ఈ డెమోక్రటిక్ పార్టీ నాయకులకు ఈ ఓపెన్ సొసైటీ పేరుతో ఈ మొత్తం సైద్ధాంతిక వాణిజ్యపరమైన యుద్ధాన్ని నిర్వహించే జార్జ్ సోరోస్ లాంటి సంస్థలకు మధ్య బహిరంగంగా అనుబంధం ఉందని వెల్లడించబడలేదు. ఇదంతా కూడా ఒక గూడుపుటాని లాగా వీళ్ళు నిర్వహిస్తున్నారనేది ఇప్పటి వరకు అందరికీ తెలిసిన సత్యం. అయితే ప్రస్తుతం అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్న బైడెన్ ఈ దొంగచాటున జరుగుతున్న వ్యవహారాన్ని అధికారికం చేసేశారు. ఈ అమెరికాలోని డెమోక్రట్లు ఈ మొత్తం నెట్వర్క్లో భాగమని, ఈ మొత్తం నెట్వర్క్కి అవసరమైన ధన సహాయాన్నే కాదు, సైద్ధాంతికపరమైన సహాయాన్నే కాదు, ఇతరత్ర సహాయాన్ని రాజకీయంగా కూడా అందిస్తున్నది వీరేనని స్పష్టం చేసేశారు. ఇది తేటతెల్లం కావడానికి ప్రధానంగా అధ్యక్ష పదవి నుంచి దిగుతున్న బైడెన్ గతంలో పలువురు అధ్యక్షులు దిగుతున్న వేళ ప్రకటించినట్లుగానే కొందరికి అమెరికా దేశపు అత్యున్నత పౌర పురస్కారాలను ప్రకటించారు. ఇందులో మిలిటరీ అధికారులు, ఇతరత్ర అధికారులు, ఇతరత్ర రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ ఒక పేరు ఈరోజు ప్రధానంగా చర్చనీయాంశంగా మారిపోయింది. అది జార్జ్ సోరోస్. 80 సంవత్సరాలకు పైబడిన ఈ జార్జ్ సోరోస్ అనబడే వృద్ధుడికి కూడా ఈరోజు ఈ డెమోక్రటిక్ పార్టీ నాయకుడైన జో బైడెన్ దిగిపోతూ అమెరికా అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగానే కాకుండా డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు కూడా బలం చేకూరింది. ఈ డెమోక్రాట్లు ప్రీచ్ చేస్తున్న పలు అంశాలకు వెనక ఉండి మద్దతు నిలుస్తూ అరాచకాలన్నిటికీ కారకులు ఈ ఓపెన్ సొసైటీ లేదా డీప్ స్టేట్ లేదా ఇతరత్ర సంస్థలు, వాణిజ్యపరమైన నేతలు ఉన్నారనేది డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ కూడా ప్రకటించారు, వాదిస్తూ వచ్చారు. భారతదేశంలో నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ విషయంపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అయితే ఇంతవరకు ఈ విషయాన్ని డెమోక్రట్లు అధికారికంగా ఎప్పుడూ వెల్లడించలేదు. ఈరోజు జార్జ్ సోరోస్కు బైడెన్ అమెరికా అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించి స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో తాము భాగస్వాములని, వీరందరికీ తాము మద్దతుగా నిలుస్తున్నామని ఈరోజు అమెరికా వెనక ఉండి, అంటే ముఖ్యంగా ఈ డెమోక్రటిక్ పార్టీ నాయకులు, ఆ పార్టీ నుండి అధ్యక్షుడిగా ఇతరత్ర బాధ్యతల్లో ఎంపికైన వారు ఈ మొత్తం వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, వారికి సహాయం అందిస్తున్నారన్న విషయం ఈరోజు ఆయన చరిత్ర పుటల్లో బహిర్గతం చేసేశారు.
ఇంతవరకు ఇదేదో దాచిపెట్టబడిన అంశం, రహస్యంగా ఉంచబడిన అంశం, తేలితేలని అంశమైనప్పటికీ ఈరోజు బైడెన్ చర్యతో అది స్పష్టమైపోయింది. గత కొన్ని దశాబ్దాలుగా ఈ ఓపెన్ సొసైటీ, ఓపెన్ ఫౌండేషన్, ఇలా రకరకాలుగా ఓపెన్, డెమోక్రటిక్, సెక్యులర్, లిబరల్ వాదాల పేరుతో వీళ్ళందరూ చేస్తున్న అరాచకాలు, పలు దేశాల్లో వీళ్ళు సృష్టించిన విధ్వంసం, ఆయా దేశాల మీద ఆరోపణలు, ముఖ్యంగా ఇరాక్లో అణ్వాయుధాలు ఉన్నాయని ఆరోపణ చేసిన యుద్ధం ఏదైతే ఉందో మనందరికీ తెలుసు. అసలు అక్కడ ఏమీ దొరకలేదు సరికదా, మొత్తం గల్ఫ్ ప్రాంతం గందరగోళంలో పడిపోయింది. ఈరోజు బంగ్లాదేశ్లో ఏం జరుగుతోందో మనందరికీ తెలుసు. దీనికి అంతటికీ కారణం ఈ నెట్వర్క్. ఆ నెట్వర్క్ వెనక ఈరోజు అధికారికంగా అమెరికాలోని డెమోక్రటిక్ పార్టీ, ఆ పార్టీ నాయకులు ఉన్నారన్నది ఈరోజు స్పష్టమైపోయింది. ఇప్పటికైనా ప్రపంచ దేశాల్లోని నాయకులు, ఎందుకంటే 2017లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన విదేశాంగ శాఖ మంత్రి ఒక వ్యాఖ్యలు చేశారు. ఈ లిబరలిజం, మానవ హక్కులు, సెక్యులరిజం, డెమోక్రటిజం, వీటన్నిటి పేరు మీద మీరు ఈరోజు మీ దేశాలలో పలువురు ముస్లింలను శరణార్థులుగా తీసుకుంటున్నారని, వాళ్ళందరి సంగతి మాకు బాగా తెలుసని, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మా అందరికీ అనుభవపూర్వకంగా తెలుసు, కానీ మీరు వీటిని పట్టించుకోకుండా మీ దేశాల్లోకి రాణిస్తున్నారు. భవిష్యత్తులో మీరు కన్నీరు కార్చే రోజు వస్తుందని ఆయన 2017లో బహిరంగంగా ప్రకటించారు. ఈరోజు యూరోప్లో దాడులు జరుగుతున్నాయి. మొన్న జర్మనీలో క్రిస్మస్ సందర్భంగా దాడి జరిగింది. అమెరికాలో జనవరి 1 సందర్భంగా దాడి జరిగింది. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు యూరోప్లో ఇమ్మిగ్రేషన్కు సంబంధించి ఎవరైతే శరణార్థులుగా ఉన్నారో వాళ్ళని వెంటనే వెనక్కి పంపించేయాలన్న డిమాండ్లు ప్రజల నుండి పెరుగుతున్నాయి. ప్రభుత్వాలే మారుతున్నాయి. ఇంతవరకు జాతీయవాదాన్ని పట్టించుకొని యూరోపియన్ సమాజం ఈరోజు ఫ్రాన్స్లో, జర్మనీలో, ఇతరత్రా కూడా జాతీయవాద ప్రభుత్వాల్ని, జాతీయవాద పార్టీల్ని ప్రోత్సహిస్తున్నాయి. భారతదేశంలో గత 10 ఏళ్లుగా అదే జరుగుతోంది. ఈరోజు అమెరికాలో కూడా జాతీయవాదం, నేషన్ ఫస్ట్ అనబడే రిపబ్లికన్ పార్టీ, దాని నాయకుడైన ట్రంప్ అధ్యక్షుడు కాబోతున్నాడు. ప్రజలు వాస్తవాలని గ్రహిస్తూ ఉన్నారు. మీరు చేస్తున్న అరాచకాల్ని మానవ హక్కుల పేరుతో, ఇతరత్ర ప్రజాస్వామ్యం పేరుతో, ఇతరత్ర అంశాల పేరుతో మీరు కేవలం కొంతమందిని మాత్రమే సంతుష్టీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అది కూడా ముఖ్యంగా ముస్లింలకు సంబంధించిన అంశాలపై మాత్రమే మీరంతా స్పందిస్తారు. మిగతా ఇతరులకు ఏదైనా ఇబ్బంది వస్తే, అది ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంలో కానీ, ఇంకొక చోట కానీ, ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై జరుగుతున్న దాడుల విషయంలో కానీ వీళ్ళు స్పందించరు. కానీ కేవలం ముస్లింలకు సంబంధించి ఏం జరిగినా వీళ్ళు మైనారిటీల పేరుతో స్పందిస్తారు. ఈ అసంబద్ధమైన విధానం ఏదైతే ఉందో అది అందరూ గ్రహిస్తున్నారు. గ్రహించి నెమ్మదిగా బుద్ధి చెప్తున్నారు. ఆ బుద్ధి చెప్పే క్రమంలోనే ఈరోజు బైడెన్ ఈ మొత్తం వ్యవస్థ అంతా ఒకటేనని ప్రకటించారు. ఈ వ్యవస్థ వెనక డెమోక్రాట్లే ఉన్నారని ఆయన స్పష్టం చేసేశారు. జార్జి సోరోస్కు అత్యున్నత పౌర పురస్కారాన్ని అమెరికా తరపున అందజేశారు. ఇప్పటికైనా ప్రపంచ ప్రజలు ఈ మొత్తం వ్యవహారంలో జాగరూకతతో వ్యవహరించి ఇలాంటి శక్తులను దూరంగా ఉంచకపోతే దేశాలు అల్లకల్లోలంగా మారిపోయే ప్రమాదం ఉంది. మీ ప్రాణాలు, జీవితాలే ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు.